నమస్తే అండి, నేను రజాక్. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే వైసీపీ పార్టీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు అయితే లెక్కలు చెప్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి వైఎన్ఆర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన విశ్లేషణలు చేసినాడు. దానికి సంబంధించి ఏదో కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో 30 వస్తాయి అన్నట్లుగా ఆయన ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు నిజంగా ఇప్పుడున్నటువంటి పార్టీలు, ఇప్పుడున్నటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కూటమి ఏదైతే ఉందో వీళ్ళకి వచ్చే ఎలక్షన్స్లో కేవలం 30 సీట్లకి మాత్రమే పరిమితం అవుతారా? అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారా? ఆయనకి ఇప్పుడు ఓటు మొత్తం టర్న్ అయిపోయి 90% ఓటింగ్ ఆయన వైపు పడిపోతుందా? ఇటు జనసేనకు కావచ్చు, టీడీపీకి కావచ్చు, బీజేపీ కూటమి పార్టీలకు కేవలం 10% మాత్రం ఓట్లు ఉంటాయి. అసలు ఈ కాకి లెక్కలు ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చినారు? ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నట్లయితే కనుక, ఒకటి క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బలహీనపడితే కనుక రాజు కుంగిపోతాడు. రాజు కుంగితే క్యాడర్ బలహీనపడడం కాదు. ఎలా అంటే ఎప్పుడైనా సరే రాజు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి కూడా తెలియదు ప్రపంచానికి. కానీ క్యాడర్ ఏదైతే ఉందో, సైన్యం ఏదైతే ఉందో, ఇదేం జరుగుతుందని తెలిసిపోద్ది. వీళ్ళలో కొంత బలహీనత వస్తే చాలు ఆటోమేటిక్గా రాజ్యం కుప్పకూలిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. ఎలా అంటే ఆయన గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకు గాను పూర్తి స్థాయిలో ఎంత ప్రజాదరణ ఉందో మనందరికి కూడా తెలుసు. ఎలాంటి ఓట్లు, సీట్లు వచ్చి పడ్డాయో కూడా తెలుసు. ఇప్పుడు ఆ 11 స్థానాలని చెప్పేసి కూటమి పార్టీలకి సంబంధించిన నాయకులంతా కూడా ఎత్తుపొడుపులు పొడుతున్నారు. అదేమంటే దమ్ముంటే అసెంబ్లీలో అడుగుపెట్టు, నీ ధైర్యం ఏంటో చూపించి అంటున్నారు. ఆయన ఏమో అసెంబ్లీలోకి రావట్లేదు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారంటే రికార్డింగ్ ఆడియోలు వస్తున్నాయో తప్ప ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని చెప్పేసి మరో రకంగా ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఏమవుతుందంటే డల్ అయిపోతూ ఉంది. వాళ్ళు ప్రాపర్ రియాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే యొక్క రిపోర్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కూటమి పార్టీలు ఓడిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వస్తారు. సో ఈ వార్తను ఒకదాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద డిబేట్లు నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా దీని మీద ఒక రాజకీయం సృష్టించి కార్యకర్తల్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు అనే ఒకే ఒక విధానాన్ని వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజున ఈ సర్వేస్ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, ఎలక్షన్స్కి ఎప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు సర్వేలు అంట. ఏం చేశారని సర్వేలు? ఏమైందని సర్వేలు? ఎక్కడ అయిందని సర్వేలు? ఏం చేయట్లేదని సర్వేలు? ఇప్పుడే అర్థం చేసుకోండి. కేవలం వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. వాళ్ళు లోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని సర్వైవ్ చేసుకోవడం కోసం వీళ్ళంతా కూడా సర్వేల పేరిట ఒక ఊపిని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదనేది కాలమే సమాధానం చెప్పాలి.